మనకు మెట్ల మీద నుంచి వెళ్తుంటే ఇక్కడ మన స్వామివారి ఒక కమాన్ లెక్క వస్తుందండి. అంటే కొన్ని విషయాలు అనేది నాకు కూడా అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూసిన సంతోష్ వ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ అది. ఫ్రెండ్స్, మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మన హన్మకొండ కాపువాడలో మాత్రం హనుమద్గిరి లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయం ఇక్కడ ఉన్నది ప్లేస్. అలానే అక్కడ టెంపుల్ చరిత్ర ఏంటిది, అక్కడ ఉన్న అయ్యగారితో మాత్రం మీకు మొత్తం డీటెయిల్గా మాత్రం ఎక్స్ప్లెనేషన్ అయితే చేపిస్తాను. అలానే మీరు తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను వచ్చేసి మీకు వరంగల్ భద్రకాళి అమ్మవారి దేవస్థానం దగ్గర ఉన్నాము. ఈ దేవస్థానం నుంచి ఇట్లకి వెళ్తేనేమో మనకు డైరెక్ట్ సెంట్రల్ జైలు వస్తుంది. ఇప్పుడు మనకు భద్రకాళి అమ్మవారి దేవస్థానం గేట్లోకి వెళ్ళి వచ్చాక ఈ రూట్లోకి రావాలి. అంటే ఈ ఎగ్జాక్ట్ ఈ దేవస్థానంలోకి వెళ్ళి మనము బయటికి వెళ్ళేటప్పుడు అమ్మవారికి దర్శించుకొని బయటికి వెళ్ళేటప్పుడు మనకు లెఫ్ట్ సైడ్న మాత్రం మనము ఈ రూట్లో మాత్రం మనం హనుమద్గిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి అయితే దారి. ఈ రోడ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. ఇలానే కొంచెం ముందుకు పోయినాక ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చాలా అసలు ఎంత మంచి వెదర్ అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మన అమ్మవారి దేవస్థానం అయితే ఉంటుంది, మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానము. ఆ దేవస్థానంలో కూడా దర్శించుకున్నారంటే దర్శించుకోవచ్చు. ఎందుకంటే నా వీడియో అనేది చాలామందికి ఉపయోగపడాలి అని మాత్రం ఇలాంటి దేవాలయాలు మన వరంగల్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇక ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇంకా ఇదే విధంగా కొట్టే రోడ్డు మనకు అక్కడ స్ట్రేట్గా అయితే మాత్రం వెళ్ళాలి. ఎవరైనా ములుగు రోడ్ నుంచి వచ్చే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఎవరైనా ములుగు రోడ్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా మాత్రం ఇది వచ్చేసి మనకు ములుగు రోడ్ జంక్షన్ నుంచి దర్గా ఉంటుంది కదా, దర్గా నుంచి ఆపోజిటే గల్లీలోకి వెళ్ళి మాత్రం కూడా రావచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక స్ట్రైట్గా అయితే ఇంకా వెళ్ళాలి మనం, ఎటు టర్నింగ్ కాకుండా. చూసుకోవచ్చు చాలా ప్రశాంతమైన ఏరియా ఇదంతా. చాలా అసలు ఏంటంటే ఇక చూసుకోవచ్చు మనకు గుట్టలు కూడా కనబడుతున్నాయి. ఇదే రోడ్ పైన చక్కగా వెళ్ళాలి. ఈ రోడ్ ప్రకారంగా స్ట్రైట్గా వచ్చినాక ఇటు లెఫ్ట్ టర్నింగ్ తీసుకోవాలి. ఇటు రైట్ టర్నింగ్ తీసుకుంటే ఏంటంటే మనకు అలంకార్ జంక్షన్ నుంచి కొంచెం ముందుకు వచ్చినాక రానా సిద్ధి హాస్పిటల్ వస్తుంది. ఇది చూసుకున్నట్టయితే మనకు ఇటు లెఫ్ట్ టర్నింగ్ తీసుకున్నాం కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఇక్కడ మొత్తం చెట్లు కనబడుతున్నాయి కదా. మనకు వచ్చేసి ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్ అయితే మన స్వామివారి దేవాలయానికి అయితే మనం చేరుకోవడం జరిగింది. చాలా చూడండి, మెట్లు కూడా ఉన్నాయి దేవాలయానికి. ఈ దేవాలయంలో మనమైతే ఇప్పుడు మీకు మన లక్ష్మీ నరసింహస్వామి వారికి అసలు చరిత్ర ఏంటిది, ఇక్కడ చుట్టుపక్కల చూసుకున్నా కూడా అసలు ఎంత ప్రశాంతంగా అయితే మనకు కనడం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ మనకు మన భద్రకాళి అమ్మవారి భద్రకాళి కట్ట అంటే మన మొత్తం చెరుగు ఉంటుంది కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ టెంపుల్ అనేది ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది, డైలీయా లేకుంటే వీక్లీయా, ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే మనకు భక్తులు అయితే మాత్రం దర్శించుకొని అయితే పోతున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ టెంపుల్కి మనకు మెట్ల మార్గం కూడా ఉన్నది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇనుప పైప్స్ కూడా పెట్టడం జరిగింది. ఎవరైనా ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పట్టుకొని ఎక్కుకుంటా నిదానంగా స్వామివారి నామం స్మరించుకుంటూ ఎక్కుకుంటూ రావాలి. అప్పుడు రావాలని మాత్రం వీళ్ళు పైప్ లైన్ కూడా పైప్స్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు భద్రకాళి లేక్, అక్కడ టెంపుల్స్ ఉన్నాయి. అసలు మనం మాత్రం ఇక్కడ మెట్ల మించి వెళ్తుంటే మనకు కనబడే ఒక ఏమంటారు చుట్టుపక్కల ఉన్న ప్రదేశం ఎంత
ఇంత అసలు మనము చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఈ కొండకు వచ్చేసి హనుమద్గిరి కొండ అని అంటారు. చరిత్ర అనేది టెంపుల్ది, దేవాలయం చరిత్ర మాత్రం మీకు నేను చెప్పిస్తాను అక్కడ అయ్యగారితో కూడా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాలు అయితే ఉండడం జరిగింది కదా. ఇక్కడ వెనకట ఏంటంటే మొత్తం మనకు వెనకటి శిల్పాలు ఇవి, వెనకటి శిల్పాలు. ఆ శిల్పాలు ఇట్లా మొత్తం మండపం లెక్కైతే నిలబెట్టి జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన స్వామివారి పాదాలు, లక్ష్మీ నరసింహ స్వామి వారి పాదాలు ఇక్కడ చూసుకోవచ్చు మనకు. అయితే ఇక్కడ మన స్వామివారికి మొత్తం మండపం, ఇక్కడ హనుమాన్ ఇక్కడ ఫస్ట్గా ఈ టెంపుల్లో మనకు లెఫ్ట్ సైడ్న వస్తుంటే మాత్రం ఇక్కడ మన గురూజీ మాత్రం ఉండడం జరుగుతుంది. ఈ టెంపుల్ ఒక సరౌండింగ్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఎక్సలెంట్. ఇక చూసుకోవచ్చు మనకు లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం అయితే ఇక్కడ ఫస్ట్గా ఇక్కడ మనకు హనుమాన్ రైట్ సైడ్లో హనుమాన్ చూసుకోవచ్చు. ఇక్కడ హనుమాన్జీ కూడా ఉండడం జరిగింది. అలానే ఇక టెంపుల్ లోపలికైతే వెళ్ళి చూద్దాం అసలు మన టెంపుల్ లోపల ఎలా ఉన్నది. నేను ఒక్కరని కాదు, మీరు ప్రతి ఒక్కరికి నేను దర్శనం చేయించాలని, అలానే ఈ టెంపుల్ ఒక మహిమ అనేది మీకు కూడా తెలియాలి, అసలు చరిత్ర ఏంటి, చరిత్ర తెలియాలి. కాబట్టి ఇప్పుడు మాత్రం మనమైతే టెంపుల్లోకి అయితే ఎంట్రెన్స్ అయితే అవుతున్నాం. सरोजनी भाई, संतोष, सायमुलिया, वंशी कृष्णा, वैष्णवी, महेश, मेघा साई प्रिया, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు లక్ష్మీ నరసింహస్వామి వారు మాత్రం గుట్టకి ఉండడం జరిగింది. ఇక్కడ చరిత్ర అనేది మొత్తం మీకు మన అయ్యగారితో మాత్రం మీకు మొత్తం చరిత్ర అనేది చెప్పిస్తాను. ఇక్కడ అయితే ఇప్పుడు మనకు అయితే అయ్యగారు ఉండడం జరిగింది. మన అర్చకులు అంటారు, వాళ్ళకు అయ్యగారులు అనదు కానీ ఇక్కడ టెంపుల్ చరిత్ర కూడా నేను మీకు చెప్పిస్తాను. అయ్యగారు నమస్కారం. మనకు ఇక్కడ మన లక్ష్మీ నరసింహస్వామి వారి ఒక మన దేవాలయం చరిత్ర జర మన సబ్స్క్రైబర్లకు జర తెలియజెప్తారా? తప్పకుండా. జై శ్రీమన్నారాయణ, జై లక్ష్మీ నరసింహ. ఈ దేవాలయం పేరు వచ్చేసి శ్రీ హనుమద్గిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఇది కాపువాడ హనుమద్గిరి హన్మకొండలో ఉంది. అయితే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు సుమారుగా 1000 సంవత్సరాల పూర్వమే స్వయంగా వెలిశారు. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే
भोगेन्द्रभोगमणिराजितपुण्यमूर्ते योगी च शाश्वतशरण्यभवाब्धिपोता लक्ष्मीं नृसिंह मम देहि करावलम्बम् श्रीमत्साङ्गं त्रिनेत्रं शशिधरधवलं चक्रहस्तं सुरेशं वेदाङ्गं वेदनादं विनोदतनुविदं वेदरूपं स्वरूपं हों 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 कारकारं कुतवहनयनं रज्ज्वलज्वालपाल क्षं 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 बीजरूपं नरहरिविनुतः पातु मां नारसिंहः अहो वीर्यमः शौर्यं महाबलपराक्रमं नारसिंहं महादेवं अहोबलमहाबलं ज्वालाहोबलमालोल क्रोडाकाराञ्जभार्गवं योगानन्दचत्रवट पावन नवमूर्तये जय लक्ष्मीनारसिंह। ఈ దేవాలయం పేరు వచ్చేసి శ్రీ హనుమద్గిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయము. ఇక్కడ సుమారుగా లక్ష్మీనరసింహస్వామి వారు 1000 సంవత్సరాలకు పూర్వమే స్వయంగా వెలిశారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంగా వెలవడానికి గల కారణం కూడా ఉంది. స్వామివారి పక్కకే సుమారుగా 1000 సంవత్సరాలకు పూర్వం ఇద్దరు మహర్షులు రామానుజాచార్యులు నమ్మల్వారాజులు తపస్సు చేశారు. వారు స్వామివారి కోసమని తపస్సు చేశారు. స్వామివారి కోసమని తపస్సు చేస్తుండగా నరసింహస్వామి వారు వారికి స్వయాన ప్రత్యక్షమయ్యారట. ప్రత్యక్షమై స్వామివారు గుట్టకు స్వయంగా వెలవగానే ఆ ఋషులు తపస్సు చేసిన ప్లేసులోనే అదృశ్యమయ్యారు. ఎప్పుడు 1000 సంవత్సరాల పూర్వం. 1000 సంవత్సరాల క్రితం అదృశ్యమైనను ఇప్పటికీ వారు ఆ ప్లేస్లో కూర్చొని స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. వారు దర్శనం చేసుకుంటున్నట్టుగా మనకు ఎలా తెలుస్తుంది అంటే వారు కూర్చున్న ప్లేసులో నీళ్లు పోస్తే ఆవిరైపోతాయి. అవి ఆవిరైపోవడానికి గల కారణం ఏంటంటే వారు ఇప్పటికీ మనిషి రూపంలో లేకపోయినా సూక్ష్మ రూపాన అదృశ్య రూపాన ఉండి స్వామివారి దర్శనం చేసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. మళ్ళా వారి పక్కకే కోనేరు ఉంటుంది స్వయంభూ గర్భాలయంలో. స్వామివారి గుట్టకు స్వయంగా పిలవగానే వారే మామూలుగా గుట్టను చెల్లారట. స్వామివారి ఆజ్ఞ మేరకు నీళ్ళు వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా వస్తూనే ఉన్నాయి. ఆ నీటితోనే స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఆ కోనేరు విశిష్టత ఏంటంటే ఎన్ని వర్షాలు పడ్డను కోనేరు అన్నది నిండదు. వాటరు పెరుగుతాయి కానీ ఓవర్ఫ్లో అన్నది కాదు. ఎంత ఎండాకాలమైనను తగ్గుతాయి కానీ మొత్తానికి ఇనికిపోవు. ఎప్పుడూ నీళ్లు ఉంటాయి. ఆ నీటితోనే స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఇక్కడ స్వామివారి విగ్రహం కూడా చాలా హీట్గా ఉంటుంది. స్వామివారి ముక్కులోంచి శ్వాస తీసుకుంటున్నట్టుగా కూడా శబ్దం వస్తుంది. అంటే అది ఇక్కడ స్వామివారి యొక్క విశిష్టత. మళ్ళీ ఈ స్వామివారి చుట్టూరు ఆలయం చుట్టూరు మనం కనుక ప్రదక్షిణం ఎలా చేస్తామో ఆలయం చుట్టూరు ఒక సర్పం ఆదిశేషుడు కూడా ప్రదక్షిణ చేసినట్టుగా తిరుగుతూ ఉంటాడు. అది ఈ ఆలయం యొక్క విశిష్టత. ఇక్కడ స్వామివారు వెలిసినప్పటి నుంచి వంశపారంపర్య ధర్మకర్తలుగా అర్చకులుగా కలకోట వంశం వారే అర్చకులుగా నిర్వహిస్తున్నారు. దేవాలయ వంశపారంపర్య ధర్మకర్త ప్రధాన అర్చకులు కలకోట సంపత్ కుమార్ ఆచార్యులు గారి ఆధ్వర్యంలోనే పూజలు జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే గారు ఇప్పుడు ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ ఇట్లా ఉంటాయి. ఇట్లా ఇంకా స్పెషల్ ఏమైనా పూజలు ఏమైనా అవుతాయా అంటే ఇప్పుడు ఈ నెల 21, 22, 23 నరసింహస్వామి జయంతోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము. తేదీ 21/5/2024 సోమవారం రోజున సుదర్శన నారసింహ హవనాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తాము. 22వ తారీఖు లక్ష్మీ నరసింహస్వామి తిరునక్షత్రోత్సవం స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి విశేషంగా అభిషేకం నిర్వహిస్తాము. తేదీ 23/5/2024 బుధవారం రోజున లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తాము. అదే రోజు సాయంత్రం 5:30 లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం తిరువిధుల్లో ఊరేగింపుగా తిప్పుతాము. ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ ఉదయం 8:30 ఓపెన్ చేస్తాము. 11:30 క్లోజ్ చేస్తాము. అంటే మిగతా రోజులలో స్వామివారికి ఏమైనా స్పెషల్ పూజలు ఏమైనా ఉంటాయా? ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు స్వామివారికి విశేషంగా అభిషేకం నిర్వహిస్తాము. సరే, ఓకే. చాలా చాలా ధన్యవాదాలు అయ్యగారు. జై లక్ష్మీనారాయణ. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే మనము ఇక్కడ మన హనుమద్గిరి లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయంలో అసలు ఎలాంటి పూజలు అయితే గుడి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా టైమింగ్స్ ఏంటిది, అలానే ఆ టెంపుల్ చరిత్ర కూడా మీకు చెప్పియడం జరిగింది.
అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీరు అందరూ ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్కి ఏంటిదంటే నా వీడియో అనేది కొంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మన లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ చాలా చాలా ఫేమస్. అదైతే నాకైతే చాలా నమ్మకం అన్నట్టు టెంపుల్. కాబట్టి నేను ప్రత్యేకంగా మీకోసం ఈ వీడియో నా వీడియో అనేది ఒక 10 మందికి ఉపయోగపడాలని మాత్రం నేను చేయడం జరిగింది. కాబట్టి మీరు తప్పకుండా మాత్రం నా ఒక చిన్న రిక్వెస్ట్, ఇది నా వీడియో అనేది చాలామందికి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి కలుస్తాం. మరి కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.